తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్షాల నేతలు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి హాజరయ్యారు. వీరంతా నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి కలిగే నష్టాలపై చర్చలు ప్రారంభించారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపైన పార్టీలన్నీ సమాలోచనలు చేస్తున్నాయి. ఈ భేటీపై తాజాగా కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే మీరు వినండి. అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము, ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఆ 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దక్షిణాదిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కానీ, ఉత్తరాన ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఈ యొక్క కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు మూటాగా ఏర్పడి ఈరోజు ఒక సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నము, బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది దక్షిణాది కానీ, ఉత్తరాది కానీ, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ, మరో ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరిగితేనే దేశం ముందుకెళ్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. కేరళలో సిపిఎం ఉంది కాబట్టి కేరళ అభివృద్ధి జరగొద్దని, లేక తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి డిఎంకే అభివృద్ధి జరగొద్దని, ఇక్కడ ప్రజలకు అన్యాయం చేయాలని ఏ పార్టీ కోరుకోదు, ఏ ప్రధానమంత్రి భావించడు. డీలిమిటేషన్ సంబంధించి ఏదైనా ఇప్పటికీ చట్టాలుంటే ఆ చట్టాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన చట్టాలే. ఇప్పటికీ జనాభా సేకరణ జరగాలి, డీలిమిటేషన్ కమిటీ పార్లమెంట్లో చట్టం చేసి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ కమిటీ దేశమంతా విస్తృతంగా ప్రజల యొక్క, రాజకీయ పార్టీల యొక్క, మేధావుల యొక్క సలహాలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటికీ అసలు దీనిపైన ఏ రకమైనటువంటి ఆలోచన చేయకముందే ఏదో జరిగిపోతుందని, ఏదో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే మీటింగ్లో కూర్చొని మాట్లాడడం ఏదైతున్నదో ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.